మనం తినే ఆహారమే డిష్ తాకితే బయటకు వచ్చేస్తుంది. అవును, అంతే కదా. ఇది కూడా అంతే. డిష్ తాకితే ఏదో విధంగా విడిపోయే అవకాశం ఏదో విధంగా జరుగుతుంది. ఆ విడిపోయే అవకాశం వచ్చేసి సరే ఇద్దరికి ఇష్టం ఉన్నా మరి కలిసే అవకాశం వచ్చినా ఈ డిష్ దోషం వల్ల దగ్గర రాకుండా ఆగిపోతారు. ఒకటి అలా జరుగుతుంది. అంటే ఎన్నో విధాలుగా భార్యకి ఇష్టం ఉండొచ్చు, భర్తకి ఇష్టం ఉండొచ్చు. ఇష్టం ఉన్న ఈగో ప్రాబ్లం వల్ల కలవకపోవచ్చు. భర్తకి ఇష్టం ఉంటే పిలిపించుకోవాలనుకుంటారు, భార్యకి ఇష్టం ఉంటే రావాలనుకుంటారు. అంటే సారీ అనుకోదు, కొంచెము నాకు తెలుగు ఇబ్బందితోటి మాట్లాడుతున్నాను. అన్ని విధంగా ఉండే ఎవరైతే భార్య భర్తల్లో ఉంటారో వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని చిన్న రెమెడీ అనమాట. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని అంటే ఏదో విధంగా కలవాలని ఆలోచనతో ఉంటారు. విడిపోతారు, ఏదో విధంగా కొట్లాడుతారు, ఎక్కడో కంట్రోల్ అవుతుంది. కొన్ని రోజులు అయిపోయి సంవత్సరం కూడా 2 నెలలు విడాకుల దగ్గర వెళ్ళిపోతారు. విడాకులు అయిపోయినాడు ఇష్టపడితే విడాకులు అయిన వారు కలిసి సంప్రదాయం చేసే చాలా మంది ఉన్నారు వాళ్ళ హ్యాపీ ఉండడానికి. అప్పటికప్పుడు ఏదో ఆవేశం కోపంతో గొడవపడి విడిపోయిన వారు మాకు కొన్ని రోజుల తర్వాత కలిసి మన హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ డిష్ దోషం ఏదైతే పోయింది చెప్పాను, మన కాలికి ముళ్ళు కూర్చుంటూ కుంటుకుంటే నడుస్తుంది, ముళ్ళు తీసేస్తే మంచిగా నడుస్తుంది. అలాంటి చెడు వెళ్ళిపోయిందంటే హ్యాపీగా ఉంటారు. అలాంటి హ్యాపీనెస్గా ఉండాలి అంటే చిన్న రెమెడీ, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి అంతే. ఎవరైతే విడిపోయిన వాళ్ళు కలిసి భార్య భర్తలు అన్యోన్యంగా ఆనందంగా ఉండడానికి ఒక చిన్న రెమెడీ. ఎప్పటికి కూడా హ్యాపీగా ఉండాలని ఆలోచన.